నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ లాలుకోట. నేను డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ అట్ కేర్ హైటెక్ సిటీ హాస్పిటల్, హైటెక్ బ్రాంచ్. నేను ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. కేర్ హాస్పిటల్తో 5 ఏళ్ల పైన అసోసియేటెడ్గా ఉన్నాను. ఇవాళ గుండె గురించి సమస్యలకు మీ సమాధానాలు ఇవ్వడానికి వచ్చాను. గుండె అనేది యాక్చువల్గా మధ్యలోనే ఉంటుంది, కానీ కొద్దిగా ఎడం పక్కకి ఎక్కువ ఉంటుంది. అంటే ఈ గుండె ఛాతీల మధ్యలో బ్రెస్ట్ బోన్ అంటారు, అంటే స్టర్నం. మేజర్ పార్ట్ దానంతాను దాని వెనకాల స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ ఒక 40% మీకు ఎడం పక్కకు వస్తుంది. కుడి పక్కకు కొంచెం బార్డర్ కనబడవచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ మీకు కుడి పక్క అనేది ఎక్కువ ఉండదు. ఇట్ ఈస్ సెంట్రల్ అండ్ స్లైట్లీ టు ద లెఫ్ట్. ఇది 100కి 98 నుండి 99% మందిలో. కొంతమందికి గుండె కుడిపక్క కూడా ఉండొచ్చు, డెక్స్ట్రోకార్డియా అంటారు. అంటే కుడిపక్క పుట్టుకతోటి గుండె కుడిపక్క ఉండొచ్చు. అంటే వాళ్ళకి మిగతా వాళ్ళలాగే అంత నార్మల్గా ఉండొచ్చు, కానీ గుండె కుడిపక్కకు ఉండటం అనేది కొంచెం అబ్నార్మాలిటీ. వాళ్ళకి వేరే అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ సెంటర్ దాని పక్కకు కొద్దిగా ఇంటూ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. స్టెంట్ అంటే ఇది రక్తనాళాన్ని ఓపెన్గా ఉంచి పెట్టడానికి వాడే ఒక మెటల్ మెష్. మెటల్ అయినా కూడా, అంటే ఇప్పుడు గొట్టం అనుకోండి, దాని లోపల హోల్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్టెంట్ స్వభావం ఏంటంటే, ఒక్కసారి ఆ బెలూన్ పై నుండి దాన్ని ఎక్స్పాండ్ చేసి రక్తనాళానికి తగిలిస్తే అది మళ్ళీ లోపలికి రాదు. అంటే ఒక్క సైడ్కే వెళ్ళుద్ది. ఒక్కసారి రక్తనాళాలు పెడితే ఆ రక్తనాళాన్ని మళ్ళీ కుంచిపోకుండా ఆపడానికి ఉపయోగించబడే ఒక స్ట్రక్చర్. ఈ స్టెంట్స్ ఎవరికి వేస్తారు? స్టెంట్స్ అనేవి మనకు గుండెలో వేయటం అనేది సర్వసాధారణం. మీకు జనరల్లీ వచ్చే క్వశ్చన్స్ కూడా గుండె గురించి అనుకుంటారు. ఈ గుండెలో కాకుండా స్టెంట్స్ పెరిఫెరల్ రక్తనాళాలు, అంటే ఇప్పుడు కాళ్ళల్లో చేతుల్లో ఉండే రక్తనాళాల్లో, తర్వాత అయోటా అంటారు, బృహద్దమని మెయిన్ రక్తనాళం, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ట్యూబుల్లో, దాంట్లో కూడా స్టెంట్ వాడతారు. తర్వాత ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, అంటే ఈ కడుపు తర్వాత బైల్ డక్ట్స్ ఇవన్నీ చూసే డాక్టర్ గారు, వాళ్ళు కూడా స్టెంట్స్ వాడతారు. తర్వాత యూరాలజిస్టులు, అంటే యూరిన్ వెళ్ళే ట్యూబ్ ఏదైతే ఉంటుందో బాడీలో కిడ్నీ నుండి, దాంట్లో కూడా పెట్టడానికి స్టెంట్స్ ఉంటాయి. అవి టెంపరీ స్టెంట్స్. ఇవన్నీ కాకుండా ఫైన్ స్టెంట్స్, టెంపరీ స్టెంట్స్ బ్రెయిన్లో కూడా వాడతారు. అంటే ఈ స్టెంట్స్ అనేవి పలు రకాలు, కానీ మీరు ఓవరాల్గా నంబర్స్ చూసుకుంటే 100కి 80% స్టెంట్స్ అనేవి గుండె రక్తనాళాలకే వాడతారు. స్టెంట్ వెయ్యాల్సి వస్తుందా లేదా అనేది తెలిసేది ఓన్లీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాతే. అంటే పేషెంట్ని చూసి స్టెంట్ వేయాలని డిసైడ్ చేయడం కష్టం. అంటే గెస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హార్ట్ అటాక్తో వచ్చారనుకోండి మీ దగ్గరికి, ఆ పేషెంట్కి రక్తనాళం 100% బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే అట్లీస్ట్ మేజర్ బ్లాక్ 90% పైన ఉంటుంది హార్ట్ అటాక్ రావాలంటే. అట్లాంటి పేషెంట్స్కి స్టెంట్ పడే అవకాశాలు 100కి 90%. అలా అనుకోవటం. కానీ కంపల్సరీగా స్టెంట్ వేయాలని ఎప్పుడు తెలుసుకుంటామంటే, మీరు ఈ కొరోనరీ యాంజియోగ్రామ్, అంటే చేతి నుండి కానీ కాలు నుండి కానీ రక్తనాళాలు చూసి దాంట్లో 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే అప్పుడు ఈ పేషెంట్కి స్టెంట్ వేయాలి. ఇది కాకుండా ఇదే పేషెంట్కి ఎడం పక్క మెయిన్ రక్తనాళంలో బ్లాక్ 50% కంటే ఎక్కువ, తర్వాత మల్టిపుల్ రక్తనాళాలు, అంటే గుండెలో ఉండే 3 మేజర్ రక్తనాళాల్లోనూ కూడాను బ్లాక్స్ ఉంటే జనరల్లీ ఇట్లాంటి పేషెంట్కి స్టెంట్ వేసే ముందర అవసరమా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి పేషెంట్లో మెజారిటీ పేషెంట్స్కి, ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి, అంటే డయాబెటిక్ పేషెంట్స్కి బైపాస్ అవసరం పడే అవకాశం ఉంది. అట్లాంటి పేషెంట్స్కు బ్లాక్స్ ఉన్నా కూడా 90% కంటే ఎక్కువ ఉన్నా కూడా స్టెంట్ కంటే బైపాస్ అనేది రికమెండ్ చేస్తాం. జనరల్గా కామనెస్ట్ సిమ్టమ్ అందరూ ఏమనుకుంటారు, ఛాతీ నొప్పి అనుకుంటారు. నొప్పి కంటే ఛాతీ పైన బరువు, అంటే మీరు ఎవరైనా మిమ్మల్ని గోడకేసి నొక్కుతున్నట్టు కానీ, లేకపోతే మీ మీద ఎవరైనా కూర్చున్నట్టు కానీ ఛాతీ పైన, లేకపోతే ఒక బెల్ట్ తీసి కట్టేస్తే ఎట్లా ఉంటుంది గుండె చుట్టూ, అంటే ఛాతీ చుట్టూ, అట్లాంటి సిమ్టమ్స్ కామన్. చెస్ట్ డిస్కంఫర్ట్ అంటారు. అంటే నొప్పి కంటే డిస్కంఫర్ట్ అనేది కామన్ సిమ్టమ్.
ఇలా ఉంటే 99% అది గుండె నొప్పి అనుకోవాలి. మీరు దగ్గరున్న హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ గారు చూపించాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ చేస్తారు. ఇది కాకుండా ఇంకేం రావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ ఛాతీ నొప్పి కంటేను ఆయాసం అనేది రావచ్చు. ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఈ నొప్పి సిమ్టమ్స్ కంటే ఆయాసం సిమ్టమ్స్ అంటే ఏదైనా నడిస్తే ఆయాసం రావటం, రెస్ట్ తీసుకుంటే తగ్గటం. అంటే మీరు అలా కూర్చుంటే అన్నీ తగ్గిపోద్ది, కానీ కొద్దిగా నడిచినా కూడా ఆయాసం రావచ్చు. అంటే చాలాసేపు నడిస్తే ఒక 5-6 ఫ్లోర్లు మెట్లు ఎక్కితే ఆయాసం రావటం అనేది గుండె నొప్పికి సంకేతం కాదు. కానీ మీరు యూజువలీ 2 ఫ్లోర్లు ఈజీగా ఎక్కుతున్నారు, సడన్గా ఒక ఫ్లోర్కి ఆయాసం వచ్చిందనుకోండి, అది గుండె నొప్పి, గుండెకి సంబంధించిన సిమ్టమ్ కావచ్చు. అట్లీస్ట్ బ్లాక్ కాకపోయినా గుండె ఫంక్షన్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్ చూపించుకోవటం మంచిది. మూడవది, లేడీస్లో ఈ సిమ్టమ్స్ అనేవి ఏటిపికల్ సిమ్టమ్స్ అని రావచ్చు. జనరలీ స్త్రీలలో వచ్చేది ఏంటంటే ఈ ఛాతీలో మధ్యలో కంటే కుడి పక్కన రావచ్చు, బ్యాక్లో రావచ్చు, లేకపోతే చేతికి లాగవచ్చు. ఈ పేషెంట్లకి ఈ చెస్ట్ డిస్కంఫర్ట్తో పాటు గుండె నొప్పి అయ్యే అవకాశాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే ఈ డిస్కంఫర్ట్ సేమ్ టైం మీ గొంతులోకి కానీ దవడల్లోకి కానీ లేకపోతే భుజాల్లోకి చేతుల్లోకి పాకుతున్నట్టు సేమ్ టైం వస్తే అది ఆల్మోస్ట్ సర్టన్ గుండె నొప్పి అనుకోవాలి. టూత్ ఏక్ లాగా కూడా రావచ్చు, కానీ సేమ్ టైం గుండెలో డిస్కంఫర్ట్ ఉండాలి. ఇలాంటి పేషెంట్స్కి ఈ స్టెంట్ పడే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు నేను గుండె కొరకు వాడే స్టెంట్స్ తయారు చేస్తా చెప్తాను. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఫస్ట్లో వాడారు, ఇప్పుడు వెరీ రేర్. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనకు తెలుసు కదా, ఇంట్లో పళ్ళాలు చెంచాలు అవన్నీ చేసుకుంటారు, అట్లాంటిది. బట్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పు పట్టకుండా అది కామనెస్ట్ మెటల్ వాడేవాళ్ళు ఫస్ట్. ఆ బేర్ మెటల్ స్టెంట్స్ అనేవాళ్ళు, అంటే దానికి మందు పూత కానీ పాలిమర్ అట్లాంటివి ఏమీ లేకుండా ఉండేది. తర్వాత కోబాల్ట్ క్రోమియం, తర్వాత ప్లాటినం క్రోమియం, నికెల్ క్రోమియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొత్త మెటీరియల్స్ అవన్నీ వాడుతూ ఉన్నారు. ఈ నికెల్ ప్లాటినం ఇదైతే జనరలీ ఈ బ్రెయిన్లో వాడే స్టెంట్లు, కాయిల్స్ అట్లాంటి దానిలో వాడుతూ ఉంటారు. బట్ కోబాల్ట్ క్రోమియం అనేది గుండెకు వాడే స్టెంట్లలో అత్యధికంగా వాడే మెటీరియల్. ఇవి కాకుండా ఒక 10 ఏళ్ల కింద కరిగే స్టెంట్స్ అని వచ్చాయి. ఇప్పుడు దాంట్లో మెటీరియల్ జనరలీ అది ఒక పాలిమర్ మాత్రమే, అంటే ఇది ఒక షుగరీ సబ్స్టెన్స్ అనుకోండి. అది కొన్ని నెలల తర్వాత, యూజువలీ ఒక 90 డేస్ తర్వాత అది కరిగిపోతుంది, అక్కడ మిగతా ఏమీ మిగలదు. దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అది ఆపేశారు. బట్ ఏం మెటల్ లేకుండా కూడా స్టెంట్స్ తయారయ్యేవి. ఇప్పుడు కరెంట్లీ అవి వాడుకలో లేవు. ఇన్ జనరల్ వచ్చే పేషెంట్లందరికీ ఒకే రకం స్టెంట్ అవసరం. ఇప్పుడు ఒకప్పుడు 2 రకాల స్టెంట్స్ ఉండేవి, అంటే మందుపూత ఉన్న స్టెంట్స్, మందుపూత లేని స్టెంట్స్ అనేవి ఉండేవి. అంటే మొట్టమొదటిగా స్టార్ట్ అయింది మందుపూత లేని స్టెంట్స్, అదే బేర్ మెటల్ స్టెంట్స్ అంటారు. అంటే జస్ట్ మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ తర్వాత కోబాల్ట్ క్రోమియం అట్లాంటివి స్టార్ట్ అయినాయి. ఈ స్టెంట్స్ అనేవి దీనిపైన ఏం పోతలేదు. కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టుగా ఫారెన్ వాడి దీంతో అది హీల్ అయ్యే లోపల దాంట్లో క్లాట్ అంటే రక్తం గడ్డగట్టే అవకాశాలు ఎక్కువ ఉండి ప్రాబ్లమ్స్ అవి క్రియేట్ అయ్యేవి. దీనివల్లే 2004-05 ఆ టైంలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే మందు పూత పూసిన స్టెంట్స్. మెటల్ మీద మందు పూత ఎలా ఉంటుంది, పట్టుకోదు. కాబట్టి దాని కొరకు దానిపైన ఒక పాలిమర్ అని, అంటే పిండి లాంటి పదార్థాన్ని దానిపైన కోటింగ్ వేస్తారు, అది స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటుంది. ఆ దాంట్లోకి ఈ మందు అనేది ఇన్ఫ్యూజ్ చేస్తారు, అంటే పెయింట్ వేసినట్టు. మీరు గోడకి ఆయిల్ పెయింట్ వేస్తే ఎలా అతుక్కుంటుంది, అది ఎలా అతుక్కుంటుంది. కానీ ఈ మందు అనేది కొంతకాలం తర్వాత అది కరిగిపోద్ది. మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ లోపల ఈ బాడీ అనేది ఈ రక్తనాళాన్ని హీల్ చేస్తుంది. కాబట్టి ఈ 2 రకాల స్టెంట్స్ ఉంటాయి. మీరు అడిగింది ఏ రకం స్టెంట్ అని ఎలా డిసైడ్ చేస్తారంటున్నారు. దీంట్లో రకం ఏం లేదు. చాలా కంపెనీలు చాలా డిఫరెంట్ స్టెంట్స్ తయారు చేస్తున్నాయి. దీంట్లో వాడే మందులు మనకు ఇన్ జనరల్ 3 రకాల మందులు ఇప్పుడు కంటిన్యూస్గా వాడుతున్నారు. ఎప్పటి నుండి వాడుతుంది, సైరోలిమస్, ఎవరాలిమస్, తర్వాత జొటరాలిమస్ అని 3 అనేవి దీనిపైన పూత పూయాల్సిన మందులు. సో ఈ మందుల్లో కొందరికి కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది, ఈ మందు అయితే నా ఎక్స్పీరియన్స్లో బాగుందని అలా వాడుతున్నారని. కానీ ఏ స్టెంట్ వేసినా కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అయితే ఇన్ జనరల్ వాళ్ళ అవుట్కమ్ అంతా బాగుంటుంది. సో దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బేర్ మెటల్ స్టెంట్ అనేది జనరల్లీ వాడుకలో లేదు.
దానికి స్పెషల్ ఇండికేషన్స్. అంటే ఎవరికైతే ఈ మందులు బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ వాడకూడదు అట్లాంటి వాళ్ళ కొరకని ముందు వాడేవాళ్ళం. ఇప్పుడు కొత్త మోడర్న్ స్టెంట్స్లో కొన్ని ఎట్లా ఉన్నాయంటే బేర్ మెటల్ స్టెంట్ లాగా ఒక 6 వారాలే 2 రకాల మందులు ఇచ్చినా అవి క్లాట్ అయ్యే రిస్క్ కానీ అలాంటివి తగ్గిపోయిన స్టెంట్స్ వచ్చాయి. కాబట్టి బేర్ మెటల్ స్టెంట్స్ అనేవి ఇప్పుడు లేవు. ఉన్నా కూడా మీరు స్పెషల్ ఆర్డర్లో తెప్పించుకోవాలి. మోడర్న్ స్టెంట్స్ మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 3 రకాల మందులు, కంపెనీ పేర్లు వాడటం మంచిది కాదు. కాబట్టి సైరోలిమస్ అనే మందు ఉన్న స్టెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో తయారయ్యే చాలా మందులకు కూడా, చాలా స్టెంట్లకు కూడా అవి వాడుతున్నారు. ఎవరాలిమస్ నెక్స్ట్ చాలామంది వాడేది. జొటరాలిమస్ అనేది ఒక కంపెనీ స్టెంట్స్ వాడుతూ ఉంటారు. ఈ 3 మంచివే. సో దీంట్లో ఇట్లా పర్టికులర్ అనేం లేదు. ఒక కంపెనీ అని చూడకండి. ఈ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటారు. సో ఈ స్టెంట్స్ వాడటం మంచిది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టెంట్ వేయడానికి ఎంత టైం పడుతుందని. ఈ టైం పట్టడం అనేది డిఫికల్ట్ క్వశ్చన్. దీంట్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు ఒక రూమ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది, తర్వాత ఒక ఫ్లాట్ కట్టడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే ఒక విల్లా కట్టడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే మన అసెంబ్లీ కట్టడానికి ఎంత టైం పడుతుంది. అలాగే రక్తనాళాల్లో ఉండే జబ్బు తీవ్రతను బట్టి మీకు ఇది టైం అనేది మారుతుంది. సింపుల్ యాంజియోప్లాస్టీ మీకు ఎక్స్పీరియన్స్ అంటే 22 సంవత్సరాలు చేస్తున్నాను. మనకు ఒక్కొక్కసారి 5 నుండి 10 నిమిషాల లోపలనే అయిపోద్ది సింపుల్ యాంజియోప్లాస్టీ అంటారు. సో దానికి పెద్దగా కష్టపడేది ఏమీ ఉండదు కాబట్టి 5 నుండి 10 నిమిషాలు. కొన్ని డిఫికల్ట్ యాంజియోప్లాస్టీ అంటే మొత్తం ఎప్పటి నుండో మూసుకుపోయింది, అంటే క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అయ్యి అంటారు. ఇట్లాంటివి తెరయడానికి మీకు 1.5-2 గంటల సమయం కూడా పట్టవచ్చు. దీంట్లో కొత్త టెక్నిక్స్ ఉంటాయి. దానిలో రకరకాల మెటీరియల్ వాడాల్సి వస్తుంది. మీకు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే బైపాస్ కుదరని పేషెంట్స్కి, తర్వాత వీళ్ళకి మూసుకుపోయి చాలా సిమ్టమ్స్ వస్తే ఇట్లాంటి పేషెంట్స్కి ఇవి చేస్తూ ఉంటాం. కానీ ఇన్ జనరల్ యావరేజ్ 30 మినిట్స్ అనుకోండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే ఇప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చినా ఏదైనాను ఒక అరగంట అనేది యాంజియోప్లాస్టిక్ పట్టే సమయం. నెక్స్ట్ క్వశ్చను, ఈ స్టెంట్స్ అనేవి లైఫ్ స్పాన్ ఎంత అన్నారు. స్టెంట్స్ ఆర్ ఫర్ లైఫ్. ఒకసారి లోపల పెడితే అది మళ్ళీ బయట తీయటం అనేది ఉండదు, తీయటానికి రాదు. తీయాలి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ అట్లాంటివి విచ్ ఈజ్ రేర్. అంటే మనకు 1,00,000 స్టెంట్కి ఇన్ఫెక్షన్ అట్లా రావచ్చు. అట్లా వస్తే మాత్రం దాన్ని తీయాలంటే బైపాస్ చేయాల్సిందే. అంటే కార్డియాక్ థొరాసిక్ సర్జన్ ఒకటి ఆపరేషన్ చేసి ఆ సెగ్మెంట్లో ప్రాబ్లం ఉంటే అది తీయటం తప్పించుకొని జనరల్లీ స్టెంట్ బయట తీయటం అనేది ఉండదు. ఇది మళ్ళీ రీగ్రోత్ అవ్వచ్చా అంటే ఒక 2% మందికి రీగ్రోత్ అనేది రావచ్చు. ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటారు. అంటే ఈ కొవ్వు మీకు ముందర ఏదైతే పెరిగిందో అటువంటి కొవ్వే మళ్ళీ ఈ స్టెంట్ లోపలికి కూడా మళ్ళీ జామ్ కావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని డీల్ చేయడానికి మళ్ళీ మార్గాలని, అంటే మళ్ళీ వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేయొచ్చు. స్టెంట్కు రెగ్యులర్గా వాడేది ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఏ దేశం పోయినానో వాడేది ఒకటే టెక్నిక్, ఎక్స్రే. మీకు ఛాతీ ఎక్స్రే చేయిస్తూ ఉంటారు. పోతే మీకు అక్కడ నించోబెట్టి ఒకసారి ఒక సెకండ్ అట్లా పంపిస్తాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకు ఆ ఫిల్మ్ వచ్చేస్తుంది. సేమ్ ఎక్స్రేని కంటిన్యూస్గా అట్ లో లెవెల్, అంటే డోస్ తక్కువ, అంటే మీకు బాడీకి ఏం డ్యామేజ్ కాకుండా ఉండడానికి వాడే విధానమే ఎక్స్రేని. దాన్ని ఫ్లూరోస్కోపీ అంటారు, అంటే వీడియో ఎక్స్రే. సో దాంతో ఏంటంటే మనం వెళ్తున్న వైర్ కానీ పంపిస్తున్న స్టెంట్లు బెలూన్లు ఎలా వెళ్తున్నాయి అనేది లైవ్గా మనం చూసుకోవచ్చు. అంటే దాన్ని ప్రిసైజ్గా అడ్జస్ట్ చేయడానికి, అంటే 1 మిల్లీమీటర్ ముందరక వెనక్క అని అడ్జస్ట్ చేయడానికి ఈ ఫ్లూరోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. రాను రాను ఇప్పుడు మనం వాడే ఎక్విప్మెంట్లో ఈ రేడియేషన్ డోస్ అనేది తగ్గించడం జరుగుతూ ఉంది, అంటే విత్ మోడర్న్ టెక్నాలజీ. శరీరంలోకి స్టెంట్లు ప్రవేశపెట్టడానికి ఒకటే మార్గం, రక్తనాళం. అంటే గుండెకి చేరుకోవాలి. గుండె నుండి బయటకు వచ్చే మెయిన్ రక్తనాళం ఏదైతే ఉందో బృహద్ధమని అంటారు, అయోర్టా అంటారు. ఈ అయోర్టాలో బిగినింగ్లోనే మీకు ఈ గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. దీన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. అంటే కొరోనరీ ఆర్టరీస్ అంటే గుండె బాడీ మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంది. కానీ ఈ గుండె పనిచేయాలంటే గుండెకు కూడా రక్తం కావాలి. అది ఎక్కడి నుండి వస్తుందంటే ఈ అయోర్టా
ఆర్ బృహద్దమని బిగినింగ్లో నుండి 2 రక్తనాళాలు స్టార్ట్ అవుతుంది. ఒకటి కుడి పక్క నుండి, ఒకటి ఎడం పక్క నుండి. కుడి పక్కది ఒకటే రక్తనాళం చిన్న చిన్న బ్రాంచ్లుగా విడిపోద్ది. తర్వాత ఎడం పక్కది ఇమ్మీడియట్గా 2 మేజర్ రక్తనాళాలుగా విడిపోద్ది మెజారిటీ ఆఫ్ పీపుల్. తర్వాత దాంట్లో నుండి బ్రాంచెస్ వచ్చి గుండె మొత్తాన్ని ఒక నెట్వర్క్ లాగా కవర్ చేస్తాయి. సో ఈ రక్తనాళాలకి చేరాలి అంటే మనకు ఇప్పుడు అది ఎక్కడి నుండి అయితే వస్తుందో రక్తనాళాలు, దాని నుండి రివర్స్ వెళ్తాం. అంటే గుండె నుండి స్టార్ట్ అయ్యి మనకు రక్తనాళాలు చేతులు కాళ్ళకు వస్తూ ఉంటాయి. సో ఆ రక్తనాళాలకు వెళ్ళాలి అంటే మళ్ళీ అదే దారి పట్టుకోవాలి. అంటే మీరు ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఈ హైదరాబాద్ రోడ్ నుండి ఢిల్లీ రోడ్డు పట్టాలి. మళ్ళీ ఢిల్లీ నుండి ఇక్కడ రావాలన్నాను అదే రోడ్డు రిటర్న్ రావాలి. అట్లాగే ఈ చేతిలో రక్తనాళం కానీ కాళ్ళలో రక్తనాళం కానీ జనరల్లీ వాడుతూ ఉంటాం. కొంతమందికి అది లేకపోతే డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. బట్ వెరీ రేర్లీ ఈ చేతుల మధ్యలో నుండి కానీ క్యూబిటల్ ఫోజ్ అంటారు, లేకపోతే ఇంకో రక్తనాళాలు కానీ అట్లా మనం ట్రై చేస్తాం. దాన్ని కట్ చేయడం అట్లాంటి అవసరం ఉంటాయి. బట్ 99.8% మందిలో చేతి నుండి కానీ కాళ్ళ నుండి కానీ గుండెకు స్టెంట్ పంపిస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ అందరికీ డౌట్ అనేది ఉంటుంది. ఈ మెటల్ ఏదైతే ఉందో దీన్ని హైపో అలర్జెనిక్ అంటే అలర్జీ రాని టైప్ మెటల్ మాత్రమే వాడుతున్నారు స్టెంట్లలో. ఈ కాకుండాను ఇది చాలా స్టెరైల్ కండిషన్స్లో తయారవుతుంది. అంటే యాక్చువల్గా మీరు నమ్మరు కానీ ఈ స్టెంట్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 2 మిల్లీమీటర్ల నుండి 5 మిల్లీమీటర్ల వరకే ఉంటుంది. మిల్లీమీటర్ అంటే మీకు తెలుసుగా అంత చిన్నది, అంత విడుతు. లెంత్ అనేది జనరల్లీ 8 మిల్లీమీటర్లు మొదలు పెట్టుకొని ఇవాళ రేపు 56 మిల్లీమీటర్ల దాకా కూడా వెళ్తూ ఉంది. బట్ ఇన్ జనరల్ 8 మిల్లీమీటర్ల నుండి 36-38 మిల్లీమీటర్లు అనేది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇండియా కానీ ప్రపంచంలో మొత్తం అంతా తయారయ్యే స్టెంట్ సైజులు. దీంట్లో రాకుండా ఉండడానికి వాడే మెటీరియల్స్ మీకు ఇందాక చెప్పినట్టుగాను కోబాల్ట్, క్రోమియం, ఇవి తర్వాత ఈ ప్లాటినం మెటీరియల్ కానీ ఇట్లాంటివి వాడటం వల్ల పేషెంట్కి అలర్జిక్ రియాక్షన్ రాదు. ఇది క్వశ్చన్ ఐ థింక్ యూ హ్యావ్ టు హైలైట్. అంటే ఇది అందరికీ తెలియాల్సిన ప్రశ్న. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చూస్తే 10 మందిలో 2-3 స్టెంట్ ఉంటుంది. ఈ పేషెంట్కి ప్రాబ్లం రావద్దంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ డాక్టర్ గారు ఇచ్చిన మందులన్నీను సమయానికి చెప్పినట్టుగా వాడాలి. ఈ మందులు మానేస్తే స్టెంట్ మూసిపోయే అవకాశాలు ఎక్కువ. సెకండ్, హెల్దీ డైట్. అంటే డాక్టర్ గారు మీకు ఏం తినొద్దన్నారో అవి అవాయిడ్ చేసి ఏం తినాలో హెల్దీ డైట్ అవి తింటే మంచిది. థర్డ్, స్మోకింగ్ అట్లాంటివి చేయకూడదు. ఫోర్త్, మీకు ఎక్సర్సైజ్ అనేది అంటే ఎస్పెషలీ వాకింగ్ అట్లాంటివి రెగ్యులర్గా చెయ్యాలి. సో ఈ 4 చేస్తే చాలు మీకు స్టెంట్లో ప్రాబ్లం ఉండే అవకాశాలు ఏమాత్రం లేదు. ప్లస్ మీకు ఎప్పుడైనాను స్టెంట్ వేసుకున్న తర్వాత మీకు ముందర వచ్చినటువంటి సిమ్టమ్స్ కానీ స్టెంట్ వేస్తున్నప్పుడు టెంపరీగా కలిగిన సిమ్టమ్స్ లాంటివి ఏమైనా అవుతే అర్జెంటుగా మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. లేకపోతే మీ డాక్టర్ గారి దగ్గర ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గర చూపించుకోవాలి. ఇవి చేస్తే జనరల్లీ స్టెంట్ వేస్తున్న వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. యాంజియోప్లాస్టీ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే రక్తనాళం రిపేర్. సో రక్తనాళం రిపేర్ మీకు మీరు అన్నట్టుగా ఆర్టరీ లేకపోతే ధమని కావచ్చు, వెయిన్ లేకపోతే సిర కావచ్చు, ఏదైనా సరే చిన్న సైడ్ కొరనరీ రక్తనాళం కావచ్చు, లేకపోతే కాళ్ళల్లో ఉండే పెద్ద రక్తనాళం కావచ్చు, లేకపోతే మధ్యలో ఉండే పెద్ద రక్తనాళాలు, పొట్టలో ఉండే పెద్ద రక్తనాళాలు కావచ్చు. ఇవి యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే రిపేర్. యాక్చువల్ ఇప్పుడు గుండె గురించి మాట్లాడితే బెలూన్తో మేము చేసేది బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. ఇది యాక్చువల్గా ఫస్ట్లో 70వ దశకం 80వ దశకంలో ఫస్ట్ చేసేది ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ మాత్రమే చేసేవాళ్ళు. దీన్నే ప్లెయిన్ ఓల్డ్ బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే పోబా అని రాస్తారు. ఇప్పటికి కూడా సన్న రక్తనాళాల్లో ఇప్పటికి కూడా మేము వాడుతూ ఉంటాం. ఇది యాంజియోప్లాస్టీ. స్టెంట్ అనేది అర్జెంట్ థెరపీ. అంటే దానికి మీకు ఉన్న రక్తనాళం మళ్ళీ కుంచుకుపోకుండా ఉండడానికి ఈ స్టెంట్ వాడతాం. యాంజియోప్లాస్టీ తర్వాత దాన్ని అలాగే ఉంచడానికి స్టెంట్ వాడతాం. స్టెంట్ వేసడానికి ఖర్చు అనేది హాస్పిటల్ టు హాస్పిటల్ ఉంటుందండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా స్టెంట్ వేస్తున్నారు. దాన్ని ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వేస్తారు. అలాగే మెజారిటీ ఆఫ్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడాను మీకు స్టెంట్ అనేది
ఫ్రీగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వేస్తారు. బట్ వేరే మేజర్ హాస్పిటల్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇవన్నీ పెద్ద ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో ఇది వేరియబుల్, కానీ మేజర్ ఎక్స్పెండిచర్ ఏం లేదండి. అవసరం ఉన్న పేషెంట్స్కి 99 అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్కి క్లియర్గా ఇన్సూరెన్స్లో కవర్ అవుద్ది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది మీరు హాస్పిటల్ ఎవరిని అడిగి తెలుసుకోవడం మంచిది. నా ఒపీనియన్లో కలాం రాజు స్టెంట్ అనేది ఒక రెవల్యూషన్ లాగా ఇండియాలో. ఇప్పటి వరకు చూస్తే మీకు ఆ కలాం రాజు స్టెంట్ వచ్చే వరకు మీకు స్టెంట్ కావాలి అంటే విదేశాల నుండే రావాలి, మన దగ్గర ఫెసిలిటీ లేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఫెసిలిటీ స్టార్ట్ అయ్యి అది మన దగ్గర స్టెంట్లు తయారు చేయడానికి ఒక నాందిలాగా. దాంతో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు నేను ఇండియాకి వచ్చిన కొత్తలో మీకు స్టెంట్లు 75,000 నుండి మొదలు పెట్టుకుని 2,80,000 దాకా ఒక్కో స్టెంట్ ఉండేది. అంటే పేషెంట్కి 2ో 3ో పడితే మీరు వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి. ఇప్పుడు మోడీ గారు మీకు స్టెంట్ రేట్ ఫిక్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇండియాలో కూడా తయారవుతున్నాయి. సో దీంతో కాంపిటీషన్ కొరకు విదేశాలు అంతవరకు చేసుకున్న లాభార్జన కొంచెం తగ్గించుకొని రేట్లు తగ్గించి మనకు ఈ స్టెంట్ రేట్ ఫిక్స్ బ్రాకెట్లోకి వచ్చాయి. కాబట్టి కలాం రాజు స్టెంట్ అనేది ఇప్పుడు లేదు. అది అంటే దానికంటే బెటర్ స్టెంట్స్ తయారవుతున్నాయి ఇంట్లో మన ఇండియాలోనే. కానీ ఈ మొత్తం మార్పు రావడానికి అదొక ఫస్ట్ స్టెప్ ఆర్ క్యాటలిస్ట్ అంటారు కదా, అట్లా ఆ టైప్ అది. స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం స్టెంట్ వేసిన పేషెంట్కి. ఈ స్టెంట్ థ్రాంబోసిస్ అనేది అర్లీ స్టెంట్ థ్రాంబోసిస్, తర్వాత లేట్ స్టెంట్ థ్రాంబోసిస్ అండ్ వెరీ లేట్ స్టెంట్ థ్రాంబోసిస్ అని 3 రకాలు. అర్లీ స్టెంట్ థ్రాంబోసిస్ అంటే మీరు స్టెంట్ వేసిన నెక్స్ట్ మినిట్ నుండి మొదలు పెట్టుకొని ఫస్ట్ 24 hours to 48 hours ఏదైతుందో అది అర్లీ స్టెంట్ థ్రాంబోసిస్. తర్వాత లేట్ అంటే ఈ పేషెంట్కి స్టెంట్ వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత ఏదైతే అవుతుందో అది లేట్ స్టెంట్ థ్రాంబోసిస్. వెరీ లేట్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 నెలల తర్వాత రావచ్చు స్టెంట్ థ్రాంబోసిస్. ఇది వెరీ లేట్ స్టెంట్ థ్రాంబోసిస్ తర్వాత 3 నెలల తర్వాత. సో దీనికి మెయిన్ కారణం ఏం కావచ్చు, పేషెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఒకటి. ఓకే, పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్కి ఈ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉండటం, తర్వాత వీళ్ళకి డయాబెటీస్, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే కొంతమందికి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత డీహైడ్రేషన్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోతే రక్తం చిక్కగా అయిపోయి వాళ్ళకి ఇది అవటం, తర్వాత కొంచెంమందికి వేరే కండిషన్స్ ఉంటాయి అంటే ఈజీగా క్లాట్ అయ్యే కండిషన్స్, జెనెటిక్ కండిషన్స్ కాకుండాను హెమటాలజికల్ కండిషన్స్. ఈ పేషెంట్లలో మీకు స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఈజీగా కావచ్చు. దీన్ని ఎలా గుర్తిస్తారన్నారు, స్టెంట్ మూసపోతే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. అంతకుముందు మీకు 70% బ్లాక్ ఉండి మీకు స్టెంట్ వేసారనుకోండి, అప్పుడు మీకు నడిస్తే ఛాతీలు నొప్పి వచ్చేది. కానీ ఇప్పుడు స్టెంట్ థ్రాంబోసిస్ అంటే క్లాట్ మొత్తాన్ని మూసేస్తుంది కాబట్టి పేషెంట్ హార్ట్ అటాక్తో ప్రజెంట్ అవుతారు. అంటే మీకు ఈసీజీలో హార్ట్ అటాక్ తేడాలు ఉంటాయి, పేషెంట్కి ముందర కంటే ఎక్కువ నొప్పి వస్తుంది. అంటే స్టెంట్ వేసిన తర్వాత మీకు ఛాతీలో డిస్కంఫర్ట్ ఉంటే స్టెంట్ థ్రాంబోసిస్ కావచ్చు. కాబట్టి ఎమ్మటే మీరు దగ్గరున్న కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తాలి, లేకపోతే ఇది మేజర్ హార్ట్ అటాక్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్ని ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఫస్ట్ రాగానే ఈసీజీ చేస్తే ఎక్కడైతే మీకు స్టెంట్ వేసారో ఆ ఏరియాలో ఈసీజీలో తేడాలు కనపడతాయి. ఈ పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటి, ముందు స్టెంట్ వేయడానికి ఎలా చేస్తారో యాంజియోగ్రామ్ అలాగే యాంజియోగ్రామ్ చేసి అక్కడ స్టెంట్ లోపల ఉన్న క్లాట్ అనేది దాన్ని యాస్పిరేట్ చేయాలి. అంటే ఒక స్ట్రా లాంటి ఒక ట్యూబ్ పంపించేసి దాంట్లో నుండి క్లాట్ లాగేస్తాం. అది లాగేసిన తర్వాత ఒక్కొక్కసారి దాన్ని ఈ బద్దలు చేయటం, ఒక్కొక్కసారి దాంట్లో మందులు ఇస్తాం వేరే ఆ క్లాట్ అనేది కరగడానికి స్పెషల్ మందులు ఉంటే అవి ఇచ్చేస్తాం. సో ఇట్లాంటివి చేసి ఈ పేషెంట్స్ని కాపాడడం అనేది జరుగుతుంది. డిలే చేస్తే చాలామంది పేషెంట్స్ సర్వైవ్ అవ్వటం కూడా కష్టం. కాబట్టి స్టెంట్ వేసిన పేషెంట్స్కి ఎప్పుడైనా ఛాతీలో నొప్పి వస్తే వెళ్ళి చూపించుకోవటం చాలా మంచిది. వీళ్ళకి స్పెషల్ మందులు కూడా ఉన్నాయంటే ఒకసారి స్టెంట్ థ్రాంబోసిస్ అయితే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి మారుస్తాం కూడాను, అట్లా మార్చి వాళ్ళకి స్టెంట్ థ్రాంబోసిస్ రిస్క్ అనేది తగ్గించవచ్చు. ఎండోథీలియం అంటే రక్తనాళాల్లో పొరలు అవి. ఓకే, బయటది ఏదైతే పొర ఉంటుందో చాలా గట్టి పొర ఉంటుంది, మధ్యలో మసిల్తో కూడిన పొర ఉంటుంది, లోపల ఎండోథీలియం అంటే ఇన్సైడ్ ద బ్లడ్ వెసల్ అంటే రక్తనాళం లోపలి పొర. ఇది చాలా పల్చటి పొర.
ఈ పొర డిస్రప్ట్ అవుద్ది. అంటే మనము స్టెంటింగ్ చేసినప్పుడు, బెలూన్ చేసినప్పుడు ఆ పొర అనేది డ్యామేజ్ అవుద్ది. సో ఆ పొర డ్యామేజ్ అవుతే ఆ పొర మళ్ళీ ఫామ్ చేయడానికి బాడీ ఏదైతే టైం తీసుకుంటుందో దాన్నే ఎండోథీలియలైజేషన్ అంటారు. సో మీరు స్టెంట్ పెడితే ఆ స్టెంట్ లాగే ఉండదు. మీ బాడీ దాని లోపల ఒక లేయర్ ఫామ్ చేస్తుంది, రిపేర్ లేయర్. సో దాన్ని ఎండోథీలియలైజేషన్ అంటారు. ఇది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇంతకుముందు మనం స్టెంట్తో నష్టాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకు మెయిన్గా స్టెంట్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే అది రక్తనాళం మళ్ళీ పూడుకుపోకుండా ఉండడానికి, ప్లస్ ఉన్న ఏదైతే ఇంజరీ ఆర్ డ్యామేజ్ చేస్తాం మనం బెలూన్ అవన్నీ చేసినప్పుడు దాన్ని కవర్ చేయడానికి. సో చాలామంది పేషెంట్స్కి రక్తనాళం బెలూన్ చేసినప్పుడు అది సైజ్ అలాగే యాక్టివ్గా ఉండి ఏం డ్యామేజ్ అంటే డైసెక్షన్స్ అలాంటివి కనబడకపోతే ఇవాళ రేపు డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అంటారు. అంటే ఈ మందు ఏదైతే స్టెంట్ మీద ఉందో ఆ పూతబూసిన బెలూన్లు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఇవి వాడుతున్నాం. ఇవి జనరల్లీ యంగ్ పేషెంట్ అయితే వాళ్ళకి స్టెంట్లు వదిలేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడించే బదులు 2 రకాలుగా యాంటీప్లేట్లెట్స్ అవన్నీ, తర్వాత హై రిస్క్ బ్లీడర్ పేషెంట్స్, వీళ్ళకి ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అనేది ఇప్పుడు ప్రత్యామ్నాయం. కానీ ఇది 100కి ఒక 40% కేసుల్లో పాసిబుల్, 60% కేసుల్లో ఇంకా స్టెంట్స్ ఇర్రిప్లేసబుల్, ఇంకా దానికి ప్రత్యామ్నాయం ఇంకా లేదు. ఇవి కాకుండా ఇంకేం రావచ్చు అంటే ఇది రీసెర్చ్లు అయితే అవుతూ ఉన్నాయి. కానీ ఇన్ జనరల్ ఈ కరిగే స్టెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రావచ్చు విత్ బెటర్ రిజల్ట్స్. అంటే ముందరలాగా ఈజీగా క్లాట్ కాకుండా స్టెంట్ థ్రాంబోసిస్ రిస్క్ తగ్గితే అలాంటివి రావచ్చు. దాన్ని ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ కంటే బెటర్ ప్రత్యామ్నాయంగా వాడచ్చు మనం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నా ఫేవరెట్ క్వశ్చన్. డాక్టర్లు ఓన్లీ మీకు సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఉండాలని నా ఆశ. మేము స్టూడెంట్స్గా స్కూల్కి వెళ్ళే టైంకి ఇప్పుడున్న టైంకి చూస్తే చాలా తేడాలు వచ్చాయి. అంటే ఈ అర్బనైజేషన్ అనేది ఏదైతే ఉందో దీనివల్ల మేజర్గా ఇప్పుడు జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇవాళ నేను 28 ఏళ్ళ అబ్బాయికి 2వ స్టెంట్ వేయాల్సి రావచ్చింది. అంటే ముందర ఒక రక్తనాళం, ఇవాళ ఇంకొక దాంట్లో. వీళ్ళందరికీ కొంతమందికి ఫెమిలియల్ హిస్టరీ ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీలో అర్లీ హార్ట్ డిసీజ్ అనేది ఉంటుంది. అట్లాంటి దాన్ని మీరు మార్చలేరు. యూ కెనాట్ పిక్ యువర్ పేరెంట్స్. కానీ ఇన్ జనరల్ పూర్ డైట్ అది కామనెస్ట్. అంటే మీరు ఏదైతే జంక్ ఫుడ్ తింటున్నారో ఆ జంక్ ఫుడ్ అనేది వర్స్ట్ థింగ్. మీరు వేపుళ్ళు కానీ బయట నుండి తెచ్చుకునేది ఏదైనాను జనరల్లీ మీకు హై రిస్క్ ఫుడ్. అది ఎప్పుడో ఒకప్పుడు, అంటే మీరు ఏదో పెళ్ళికో ఫంక్షన్కి వెళ్తే తింటాం పర్వాలేదు, దాంట్లోనూ చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఇప్పుడు వేపుడు చేసింది ఏదైనాను 2వ 3వ వేపే ఆయిల్ ఏదైతే ఉంటుందో మనకి ఇప్పుడు పకోడీలు, బజ్జీలు, సమోసాలు ఏదైతే అవి అవాయిడ్ చేయాలి. అవి మోస్ట్ డేంజరస్. అవి కాకుండా షుగరు, బీపీ ఏదైతే ఉందో మీకు అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ ఎప్పుడైతే కంట్రోల్లో లేదో ఈ పేషెంట్లకి తప్పనిసరిగా గుండె జబ్బు వస్తుంది. వీళ్ళ కిడ్నీ పాడవుతుంది, గుండె జబ్బు వస్తుంది, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. డీహైడ్రేషన్ ఇవాళ రేపు పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్, అంటే కోవిడ్ తర్వాత చాలామంది క్లాట్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయంటే మన బాడీలో నీరు శాతం తక్కువ ఉంటే ఈ క్లాట్స్ అనేది ఎంకరేజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ నీళ్లు తాగండి. 2.5 నుండి 3 లీటర్లు పర్ డే మినిమం తాగాలి. తాగి మీరు ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. స్మోకింగ్ అనేది గుండె జబ్బు రావడానికి ఒక మేజర్ 4 పిల్లర్లో ఒకటి. అంటే హై బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్, డయాబెటీసు, తర్వాత హై కొలెస్ట్రాల్. ఈ 4 అనేవి ఉంటే మీకు గుండె జబ్బు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కాబట్టి షుగర్కు, బీపీకి మీరేం చేయలేరు. కానీ వస్తే ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్లో పెట్టండి. స్మోకింగ్ అవాయిడ్ చేయండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దాన్ని డైట్లో కంట్రోల్ చేయండి. డాక్టర్ గారు మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి కూడా పెట్టుకొని అవి వాడుకోవాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చిన్న పేషెంట్లలో అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి ఎందుకు జబ్బు వస్తుందంటే స్ట్రెస్. వీళ్ళకి కాంపిటీషన్ ఎక్కువైపోయి ఎస్పెషలీ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ ఈ స్ట్రెస్ తోటి కూడా రక్తనాళాల్లో చీలికలు వస్తాయి. అంటే దాన్ని స్పాంటేనియస్ డైసెక్షన్స్ అంటారు. అట్లాంటివి వచ్చి కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించాలి. ఎలా తగ్గించాలి అంటే మీరు డబ్బులు వెనుక కాకుండాను, అంటే అవసరం
కానీ మీకు ఎంత అవసరం చూసుకొని మిగతా టైం మీరు ఇంట్లో ఫ్యామిలీతో కానీ లేకపోతే హాలిడేస్ కానీ లేకపోతే రిలాక్సేషన్ యోగా కానీ వాకింగ్ ఇట్లాంటివి చేయటం వల్ల మీకు ఆ రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇవి కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మీకు ఎంత వీలవుతుందో అదే ఎక్సర్సైజ్. అంతేగాని రోజు వెళ్ళి జిమ్లో గంటల తరబడి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజుకో గంట వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఎక్సర్సైజ్ లేదు. దాంతోపాటు స్ట్రెచెస్, యోగా, రిలాక్సేషన్ ఇవనేవి సరిపోతాయి. దీన్ని తీసుకుంటే మీకు మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. డైట్ సరే, మీరు జంక్ తినొద్దన్నారు, ఏం తినాలి? రోజు డెఫినెట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఏదో ఒకటి. షుగర్ ఉంటే ఫ్రూట్స్ కష్టం, కానీ షుగర్ లేని వాళ్ళు డెఫినెట్గా రోజు ఒక్కొక్క ఫ్రూటు, అట్లీస్ట్ ఒక ఫ్రెష్ వెజిటబుల్స్ అనేది తినాలి. ఇది తింటే డెఫినెట్గా మీకు 99% గుండె జబ్బు వచ్చే అవకాశం లేదు. స్టీనోసిస్ అంటే ఫస్ట్ మీరు చూసేది స్టీనోసిస్. మీరు పేషెంట్కి 70% బ్లాక్ అంటున్నారు, 80% బ్లాక్ అంటున్నారు, లేకపోతే 50% బ్లాక్ అంటున్నారు. ఇది స్టీనోసిస్. స్టీనోసిస్ అంటే స్మూత్గా ఉన్న రక్తనాళంలో కొవ్వు బేరి అది లోపలున్న గొట్టానికి అడ్డుపట్టం. దీన్ని స్టీనోసిస్ అంటారు. అంటే అది ఒక సైడ్ నుండి రావచ్చు, రెండు వైపుల నుండి రావచ్చు, లేకపోతే సర్కంఫరెన్షియల్ అంటే ఆల్ అరౌండ్ ఒక ట్యూబు అంత సన్న ట్యూబ్ కావచ్చు. సో ఇది రకరకాలుగా వచ్చే దీన్ని కొవ్వు బేరటాన్ని స్టీనోసిస్ అంటారు. ఈ స్టీనోసిస్కి మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ ముందర ఎలా ఉందో అలా చేస్తాం స్టెంటింగ్తో. ఈ పేషెంట్లకి డైటరీ హ్యాబిట్స్ కాకపోతే ఏంటి, వాళ్ళు మందులు పోవటం లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ రీస్టీనోసిస్ అంటే ఈ కొవ్వు అనేది మళ్ళీ స్టెంట్ లోపల పేరుకుపోవటం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టీనోసిస్ అంటారు, ఆర్ ఇన్స్టెంట్ రీస్టీనోసిస్. ఇన్స్టెంట్ రీస్టీనోసిస్కి ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ స్టీనోసిస్ లాగానే, బట్ ఇక్కడికి తేడా అంటే ఆల్రెడీ పేషెంట్కి స్టెంట్ ఉంటుంది కాబట్టి చాలా మట్టుకు ఇంకో స్టెంట్ వేయటాన్ని అవాయిడ్ చేస్తాం. కానీ కొంతమందికి స్టెంట్ లోపల మళ్ళీ సెకండ్ స్టెంట్ వేయాల్సి రావచ్చు. ఓకే, దీన్ని స్టెంట్ ఇన్ స్టెంట్ అంటారు. అండ్ ట్రీట్మెంట్ ముందర రెగ్యులర్ స్టెంటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. డ్యూయల్ యాంటీ ప్లేట్లెట్ థెరపీ. మనం బ్లడ్ థిన్నర్స్ అంటున్నాం. యాక్చువల్గా సైంటిఫికలీ బ్లడ్ థిన్నర్స్ కాదు, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అవి. అంటే ప్లేట్లెట్స్ అనే కణాలు రక్తం ఈజీగా గట్టడానికి మనకు హెల్ప్ చేస్తాయి. అంటే ఎక్కడైనా మీకు ఇంజరీ అయిందనుకోండి, అలా రక్తం గట్టకపోతే మీ బాడీలో ఉన్న రక్తం అంతా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. దాన్ని రిపేర్ చేయడానికి అవసరం పడే కణాలు ఒక రకమైన ఇంపార్టెంట్ కణాలు ప్లేట్లెట్స్. ఇవి యాక్టివ్గా ఉంటే బాడీలో ఎక్కడైతే మనము స్టెంటింగ్ చేసామో అది ఇంజరీ సైట్ లాగా, అంటే దాన్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం, దాని లోపల మెటల్ పెడుతున్నాం, సో బాడీకి అది నచ్చకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి దానిపైన పేరుకొని మీకు రక్తం గడ్డగట్టించే అవకాశం ఎక్కువ ఉంది. అదే స్టెంట్ థ్రాంబోసిస్ అయ్యే అవకాశం ఉంది. అది తగ్గించడానికి వాడే మందులే యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్. డ్యూయల్ అంటే సింపుల్గా 2 మెడిసిన్స్. ఒక్కటే ఎందుకు వాడకూడదు అంటే, ఒక్కటి వాడి ఫస్ట్ చూసిన పేషెంట్లలో ఈ స్టెంట్ థ్రాంబోసిస్ అనేది ఎక్కువైంది కాబట్టి 2 రకాలుగా వాడటం వల్ల ఈ పేషెంట్లకి ఈ రక్తం గడ్డగట్టే అవకాశాలు బాగా తగ్గాయి. సో ఇది 100కి 98 మందికి రక్తం గడ్డగట్టమని తగ్గిపోయింది. ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 3 రకాలు వాడుతూ ఉంటాం. సో పేషెంట్ పరిస్థితిని బట్టి ఇవి 3 రకాలు, ఆస్పిరిన్ కాకుండా 3 డిఫరెంట్ రకాల మందులు వాడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ అదే అనుకుంటారు. సార్బిట్రేట్ అనేది మెడికల్ అడ్వైజ్ లేకుండా వాడకూడదు. సార్బిట్రేట్ అనేది ఇది వేసోడైలేటర్, అంటే ఈ రక్తనాళం ఏదైతే ఉందో దాని సైజును వ్యాకోచింపజేస్తా, అంటే పెంచుతుంది అంతే. సంకోచం అంటే తగ్గించడం, వ్యాకోచం అంటే పెరగటం. సో మీకు ఒక 1 మిల్లీమీటర్ ఉన్న వెసలు అంటే రక్తనాళం 1.2, 1.3 మిల్లీమీటర్స్ అవుద్ది. అంటే మీకు ఎఫెక్టివ్లీ 70% బ్లాక్ ఉన్నది అది 50% బ్లాక్ లాగా అయిపోతుంది. సో టెంపరీ రిలీఫ్ అంటే దీన్ని సార్బిట్రేట్ 4 కింద పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ టెంపరీగా ఉంటుంది. దీంతో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, దీంతో రక్తనాళం సైజ్ పెరిగినప్పుడు ప్రెషర్ అంటే రక్తపోటు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అంటే బీపీ లో అయిపోయి పేషెంట్ కళ్ళు తిరిగే అవకాశం ఉంది.
తర్వాత దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామందికి విపరీతమైన హెడేక్ వస్తుంది, భయంకరమైన హెడేక్. సో ఇవన్నీ తెలియకుండా వాడటం మంచిది కాదు. మీరు ఎప్పుడైనా అది వాడాలనుకుంటే మీరు దగ్గరున్న డాక్టర్ గారితో మాట్లాడి అడ్వైస్ తీసుకొని మాత్రం వాడాలి. అల్ట్రాసౌండ్ అనేది మనందరికి బాగా తెలుసు. ఇప్పుడు మనం జనరలీ పిల్లలు పుట్టే వాళ్ళకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, తర్వాత మీకు పొట్టలో స్టోన్స్ ఉన్నాయా, గాల్ స్టోన్స్ ఉన్నాయా చూడడానికి ఒక ప్రోబ్ పెట్టి మనం చెక్ చేస్తాం. అంటే సౌండ్ పంపిస్తే ఆ సౌండ్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేదాన్ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి ఏముందనేది చూడొచ్చు. అంటే అది బేసికలీ అది గట్టిది ఎముక అయితే ఓ రకంగా వస్తుంది, మసులు అయితే ఓ రకంగా వస్తుంది, రక్తం అయితే ఓ రకంగా వస్తుంది, గాలి అయితే ఓ రకంగా వస్తుంది. సో ఇది దాన్ని అల్ట్రాసౌండ్ అంటారు. ఈ అల్ట్రాసౌండ్ అంత పెద్ద ప్రోబ్ రక్తనాళంలోకి పంపించలేము. దాని కొరకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో మేము బెలూన్ వేస్తాం కదా, ఆ బెలూన్ అంత సైజులోనే, అంటే ఒక 1 మిల్లీమీటర్ 1.5 మిల్లీమీటర్ అంత ఒక చిన్న గొట్టం పైన అల్ట్రాసౌండ్ అనేది అమర్చి దాన్ని సేమ్ మనం గుండెకు పంపించే ట్యూబ్లను పంపించడాన్నే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉందనేది తెలుస్తుంది. మనం ఒకవేళ స్టెంట్ వేస్తే స్టెంట్ సరిగ్గా కూర్చుందా లేదా అనేది తెలుస్తుంది. అంతకాకుండా ఒక్కొక్కసారి మనకు బెలూన్లు అవి తెరుచుకోవు రక్తనాళాల్లో. ఎందుకు తెరుచుకోవట్లేదు అంటే దాని చుట్టూ కాల్షియం పేరుకుపోవటం, అంటే సున్నం గడ్డలు కట్టినట్టుగా కాల్షియం ఉంటే అది ఈజీగా తెరుచుకోదు. అట్లాంటి వాళ్ళకు ప్రొసీజర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకోవడానికి మనకి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే గుండె నొప్పి ఉన్నవాళ్ళు చాలామంది అసిడిటీ అనుకొని రాకపోండి 2-3 రోజుల తర్వాత హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అంటే లేట్ ప్రజెంటేషన్స్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే గుండె 3 రక్తనాళాలు 3 సైడ్లు సరఫరా చేస్తాయి. అంటే ఇప్పుడు మీ గుండెను ఒక 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అనుకోండి. కుడిపక్కకు వచ్చే రక్తనాళం, కుడిపక్క అంటే రైట్ సైడ్ వచ్చే రక్తనాళం కుడిపక్కకు వచ్చి దాని కిందికి వెళ్తుంది. ఈ రక్తనాళం మూసుకున్నప్పుడు చాలామంది పేషెంట్స్కి ఇది నొప్పి కింద రావచ్చు, అంటే అసిడిటీ నొప్పి అనుకునే అవకాశం ఉంది. అదే ఫ్రంట్లో ఉండే రక్తనాళం చాలా ఇంపార్టెంట్ రక్తనాళం. దీనిలో వచ్చే పేషెంట్స్ జనరలీ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా అన్బేరబుల్ పెయిన్, చాలా పెద్ద రక్తనాళం, మోస్ట్ ఇంపార్టెంట్ రక్తనాళం కాబట్టి వీళ్ళకి ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్లో నొప్పి వస్తూ ఉంటుంది. గుండె వెనక్కి రక్తనాళం వస్తే దానిలో వాళ్ళకి బ్యాక్ ఏక్ లాగా రావచ్చు, లేకపోతే ఈ లెఫ్ట్ సైడ్లోనే కొంచెం ఈ భుజం కింద భాగంలో అట్లాంటి సైడ్లో కూడా నొప్పి రావచ్చు. సో డిపెండింగ్ ఆన్ అంటే ఏ రక్తనాళం మూసిపోతే దాని ప్రకారం సిమ్టమ్స్ అనేవి వేరీ కావచ్చు. ఇది గ్యాసా కాదని ఎడ తెలుసుకోవచ్చు. జనరల్లీ గ్యాస్ పెయిన్ ఎప్పుడు వస్తుందంటే ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి. అంటే మీరు ఫుడ్ మానేస్తే కానీ, లేకపోతే బాగా స్పైసీ ఫుడ్ తింటే కానీ స్టార్ట్ అవుతాయి. తర్వాత మీరు యాంటాసిడ్ తీసుకుంటే వెంబటే తగ్గిపోద్ది. అంటే లిక్విడ్ యాంటాసిడ్ అట్లాంటివి తీసుకుంటే మీకు సిమ్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వేరేజ్ గుండె నొప్పి ఉంటే అది తగ్గదు. గుండె నొప్పి హార్ట్ అటాక్ కాకుండా వచ్చే గుండె నొప్పి రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది. ఒక్కొక్కసారి సార్బిట్రేట్ అవి అంటారు కదా, అవి అంటూ ఇస్తూ ఉంటారు డాక్టర్లు. అవి ఇచ్చినప్పుడు మీకు ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అది గ్యాస్ కంటే గుండె నొప్పి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఒక్క చిన్న తేడా ఏంటంటే కొంతమందికి రిఫ్లక్స్ అంటారు. అంటే యాసిడ్ పొట్టలో నుండి ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ కావచ్చు. రిఫ్లక్స్ ఈసోఫేజైటిస్ అంటారు. అంటే రిఫ్లక్స్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటారు మీకు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. అట్లాంటి పేషెంట్స్ యాసిడ్ వచ్చినప్పుడు మన ఫుడ్ పైప్ ఏమవుతుందంటే అది కొంచెం సంకోచేస్తుంది, అంటే స్పాజంలోకి వెళ్తుంది, ఈసోఫేజల్ స్పాజం అంటారు. అట్లాంటి పేషెంట్కి కూడాను సార్బిట్రేట్ 4 కింద పెడితే అది రిలీఫ్ రావచ్చు. అంటే అదొక్కటే కొంచెం గుండె జబ్బు లేకుండా గుండె జబ్బు అనుకునే అవకాశం ఉంది. కానీ సేఫ్టీ ఎర్రర్. సో దాంట్లో మీకు మిస్ అయ్యే ఛాన్స్ కంటే స్కిప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఇంగ్లాండ్కి ఇక్కడికి మేజర్ తేడా ఏంటంటే ఇంగ్లాండ్లో ప్రతి ట్రీట్మెంట్ ఫ్రీ. మీకు ఏం కావాల్సి వచ్చినాను నేషనల్ హెల్త్ సర్వీస్లో మీకు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కానీ ట్యాబ్లెట్లు తీసుకోండి, లేకపోతే దాంట్లో మీకు హాస్పిటల్ వేసే స్టెంట్లు, ఆపరేషన్లు ప్రతి ఒక్కటి ఫ్రీ. ఇండియాలో మనకు మెజారిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో అవి ఫ్రీగానే వస్తున్నాయి. అవి కాకుండాను కార్పొరేట్ హాస్పిటల్ మీకు తొందరగా కావాలంటే మనకి ఇక్కడ ఖర్చు అవుద్ది.
కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ తేడా ఏంటి అంటే, ఇంగ్లాండ్లో మీకు ఛాతీ నొప్పి వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ మీ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మీకు కార్డియాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఆయన్ని చూడడానికి మీకు మినిమం 2 వారాలు పడుతుంది చెస్ట్ పెయిన్ అవుతే. తర్వాత ఆయన చూసిన తర్వాత మీకు ఏమైనా టెస్టులు రాస్తే ఆ రిపోర్ట్లు చూడడానికి మళ్ళీ 2-4 వారాలు పడుతుంది. తర్వాత ఆయన యాంజియోగ్రామ్ చేయడానికి ఇంకొక 4 వారాలు పడుతుంది. తర్వాత మీకు బ్లాక్ ఉంటే స్టెంట్ వేయడానికి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. బైపాస్ అయితే 2 సంవత్సరాల దాకా పట్టచ్చు. సో అక్కడున్న మంచితనం ఏంటంటే మనకు అన్నీ ఫ్రీగా, కానీ ప్రతిదీ డిలే అవ్వచ్చు. ఈ డిలే అవుతున్న టైంలో పేషెంట్ ప్రాణం కూడా పోవచ్చు. వేరే ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర సరిపడా ఫెసిలిటీస్ ఉంటే మీకు పొద్దున్న ఛాతీ నొప్పి వస్తే మధ్యాహ్నం లోపల యాంజియోగ్రామ్, మీకు బైపాస్ అవసరం పడితే రాత్రి బైపాస్ కానీ లేకపోతే యాంజియోప్లాస్టీ కానీ రాత్రి లోపల అయిపోద్ది. 24 గంటల్లో పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ పడుతుంది. ఒక్కొక్కసారి ఇంగ్లాండ్లో 24 నెలలు పట్టవచ్చు దానికి. లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉండాలి. నా లైఫ్ స్టైల్ అంటే నాకు పొద్దున్నే 5ంటికి లేసే అలవాటు. 5ంటికి లేచి 1 గంట సేపు వాకింగ్, తర్వాత పొద్దున్న నాకు టీ అలవాటు ఉంది. సో టీ తాగుతాను, తర్వాత అర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అర్లీగా హాస్పిటల్కి వస్తాను. లంచ్ అనేది సమయానికి చేస్తాను నేను. అంటే ఒక కొంచెం అరగంట అటు ఇటు ఎమర్జెన్సీలో ఉంటే తప్పించుకొని మిగతాది లంచ్ టైంలో కరెక్ట్గా లంచ్ చేస్తాం. తర్వాత డిన్నర్, అర్లీ డిన్నర్ రాత్రి 8 లోపల మీరు తినేస్తే చాలా మంచిది. నేను 9:30-10 లోపల డెఫినెట్గా పడుకుంటాను. అంటే రోజుకు 7 to 8 అవర్స్ నిద్ర పడడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఆఫ్ కోర్స్ మధ్యలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాల్స్ అవి రావటం, కానీ మీరు ఈ వాకింగ్ తర్వాత వీలైనంతగా మెట్లు తీసుకోవాలి. మీరు 2 ఫ్లోర్లు అట్లా ఉంటే, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు కాబట్టి నేను 2-3 ఫ్లోర్ల వరకు నేను లిఫ్ట్ అనేది వాడను. మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. దాన్ని చేయటం వల్ల మీకు గుండె కాదు, మీకు ఓవరాల్గా కూడా మీ కాళ్ళు, దాంట్లో ఉండే కీళ్ళు అనేవి కొంచెం ఎక్కువ బాగా పనిచేస్తాయి. కానీ ఈ వాకింగ్, రెగ్యులర్ యాక్టివిటీ అనేది నా లైఫ్లో ఒక భాగం. నేను వెజిటేరియన్ కాబట్టి నేను మాంసాహారం అసలు తిన్ను, కానీ మాంసాహారం మీరు తినొచ్చు. కానీ రెడ్ మీట్ అనేది మంచిది కాదు. రెడ్ మీట్ అనేది కొంచెం గుండె రక్తనాళాల్లో పేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోడి మాంసం, తర్వాత ఈ చేపలు అవి రెగ్యులర్గా తినవచ్చు, దాంతో నష్టం లేదు. కానీ దాన్ని వేయించకుండా మీరు వేరే రకంగా వండుకొని తింటే మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.